యాక్చువల్గా మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే లాస్ట్ టైము బార్డర్లో మోడీ ప్రభుత్వం గెలిచింది. అప్పుడే అనుకున్నాం ఈసారి కంపల్సరీగా ఏదో ఒకటి జరుగుతుంది, ఈ కూటమి అనేది ఏదో ఒకటి చేస్తే ఇంటర్నల్గా మనము పాలిటిక్స్లో కూడా మన వాళ్ళ దాంట్లో కూడా పాకిస్తాన్లో లింక్ అయి ఉన్నారు. సో అట్లా ఏదో ఒకటి జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసినట్టే ఇది జరుగుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో సింధూరం అనేది యాక్చువల్గా 25 మందిని ఎవరైతే చంపిండ్రో అది క్రూరమైన విషయం. ఇంకోటి ఏంటంటే అందులో అంతకన్నా క్రూరమైనది ఏంటంటే వాళ్ళని హిందువులా కాదా అని చెప్పి మరీ చంపారు. సో అది ఇండియన్స్కి చాలా నచ్చలేదు. గవర్నమెంట్ కూడా మంచిది కాదు, టూరిస్ట్ ప్లేస్ ఇది కాశ్మీర్ అనేది. సో అది మన ప్రతిష్టకు ప్లస్ గౌరవానికి సంబంధించింది. అందుకే ఈ మిలిటరీ యాక్షన్స్ ఏదైతే ఉందో మోదీ ప్రభుత్వం తీసుకుంటుందో కరెక్ట్ తీసుకుంటుంది. ఇంకొకటి ఏంటంటే మసూద్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఎన్నో అరాచకాలు చేసి మరి వాడిని పట్టుకున్న తర్వాత కూడా వాడు హైజాక్ చేసి వాడు తీసుకెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2019 కానీ 2017 కానీ ఇట్లాంటి అటాక్ చేస్తూనే ఉన్నాడు. సో ఇప్పుడు ఈ 25 మందిని చంపింది ఎవరైతే ఉన్నారో అది వాళ్ళే చంపిందని నిరూపించారు. దాని వెనకాల పాకిస్తాన్ ఉందని కూడా చెప్పారు. సో అలాంటప్పుడు మోదీ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో మన గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ కరెక్ట్ ఎగ్జాక్ట్గా చేస్తుంది. వాళ్ళకి తెలవాలి, వాళ్ళు చేసేది ఏంది, వాళ్ళ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంటే వాళ్ళకి జరిగేది ఏందో వాళ్ళకు తెలవాలి. ఇంకోటి ప్రపంచ దేశాలు కూడా దీన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఓన్లీ టర్కీ అండ్ అజర్బైజాన్ తప్ప మిగతా దేశాల ప్రపంచంలో ఏ దేశమైనా సరే పాకిస్తాన్కి యాంటీగానే ఉన్నాయి, వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. లేటెస్ట్గా న్యూస్లో ఎక్స్లో పోస్ట్ చేసింది పాకిస్తాన్ ఏంటంటే మాకు రుణ సహాయం కావాలని పోస్ట్ చేస్తే వాళ్ళ దరిద్రం చూడండి ఎట్లా ఉందో, వాళ్ళకి తినడానికి కూడా లేదు. అలాంటప్పుడు యుద్ధం అవసరమా? వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ ప్రజలే వద్దు అని అంటున్నారు, వాళ్ళ సైనికులే ఏడుస్తున్నారు యుద్ధం చేయడానికి. వాళ్ళ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో మిలిటరీ అఫీషియల్స్ పారిపోతున్నారు రిజైన్ చేసి. ఇంకా చెప్పాలంటే ఇట్లా చాలా ఆ ఎక్స్లో ఏదైతే పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు ఏమంటున్నారంటే వాళ్ళు అది అలా గవర్నమెంట్ సైటు అది హ్యాక్ అయిందని చెప్పేసి అది బుకాయిస్తున్నారు. సో ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళది అన్ని అబద్ధాలు. అలాంటప్పుడు ఇది కరెక్ట్ విషయమే. వాళ్ళది ఇంకోటి ఏంటంటే నిన్న చాలా భయంకరంగా అటాక్ చేశారు. ఏంటంటే స్టార్టింగ్ కాశ్మీర్ నుంచి కింద పంజాబ్ వరకు 15 చోట్ల వాళ్ళు మిసైల్స్ అటాక్ చేశారు. అటాక్ చేసిన తర్వాత మన సైనికులు కూడా మన ఎక్విప్మెంట్తో వాళ్ళకి తగిన జవాబు ఇచ్చాం. డ్రోన్స్తో వాళ్ళని అరికట్టాం. లేకపోయిన ఉంటే 5 కోట్ల మంది జనాభా చనిపోయి ఉండేవారు. వాళ్ళు చేసే అటాక్ ఎవరిపైన ఉంటుందో ఇండియన్ పబ్లిక్ పైన అటాక్ చేస్తున్నారు. కానీ మనం ఎవరిపైన చేస్తున్నాం? తీవ్రవాదులు. అలాంటప్పుడు దానికి రిటర్న్గా అటాక్ చేసిండ్రు. రావల్పిండి క్రికెట్ స్టేడియం పక్కల్లో అటాక్ చేశారు, మిలిటరీ ఎయిర్ బేస్ని, ఇంకోటి రాడార్ని, వీటిని అటాక్ చేసి కుప్పకూల్చారు. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇది పెద్దగా అవుతుంది. ఇంకా మీదట ఏం జరుగుతుందో తెలియదు. ఇంకా మేము ఏదైతే 18% GST కడుతున్నామో అది దానికి కరెక్ట్ డబ్బులు వసూలైనా అనిపిస్తుంది మాకైతే. మోడీ ప్రభుత్వం ఏదైతే తీసుకుంటున్న చర్యలో 18% GST కట్టేది ఇప్పుడు కరెక్ట్ యూస్ఫుల్ అవుతున్నాయని అనిపిస్తుంది.